సో చాలా మంది నాన్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఏఐ కోర్సెస్ అనేది నేర్చుకుంటున్నారు. అది వాళ్ళకి లైక్ ఏ పరంగా నేర్చుకోవాలి? అసలు నిజంగా నేర్చుకుంటే వాళ్ళకి అది యూస్ఫుల్ ఉంటుందంటారా? దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. యూస్ఫుల్ ఉంటుంది, ఎందుకు ఉండదండి, అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. అది మెడికల్ ఫీల్డ్ వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది, టెక్నాలజీ ప్రకారంగా యూజ్ అవుతుంది, డిఫెన్స్ ప్రకారంగా యూజ్ అవుతుంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏమైతే అసలుకి వాళ్ళు ఒక కెరియర్ ఆపర్చునిటీ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ బిగినింగ్ సెక్టర్లో కెరియర్ ఆపర్చునిటీ సెట్ చేసుకొని ఏ ప్లాట్ఫామ్లో ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నియర్లీ 4000 టూల్స్ దాకా వచ్చినాయి ఏ టూల్స్. ఇవన్నీ మళ్ళా ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వడం, చాట్ జీపీటీనా లేకపోతే డీప్ స్టిక్ లేకపోతే జెమినియా, కోపైలట్, వాట్ ఇట్ మే బి. దాంట్లో మనం బేసిక్ గా కంటెంట్ రైటింగ్ అవన్నీ మనము గైడ్ లైన్స్ కూడా ఇస్తుంది. మనం ప్రాపర్ గా ఇస్తే చాట్ జీపీటీలో కూడా ప్రాపర్ గా గైడ్ లైన్స్ ఏమేమి చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏమేమి చేయాలి అవన్నీ ఉంటుంది. దాని బేస్ చేసి కూడా చేసుకోవచ్చు. బట్ ఏ చూసుకుంటే ఇప్పుడు cleanai.com, తర్వాత గామా యాప్, ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ లైక్ ఏదైనా వాళ్ళ రిలేటివ్ లో ఉన్న బర్త్డే ఉందంటే సాంగ్ ప్రిపేర్ చేయడం Sonu.com ద్వారా ఇలా చేసి కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు. కొన్ని lakhs of rupees కూడా ఎర్న్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ కొన్ని మన పేడ్ వర్షన్స్ ఆఫ్ టూల్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ లో కొన్ని ఓపెన్ సోర్స్ టూల్స్, ఫ్రీవేర్ టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ మీరు కంప్లీట్ గా డెప్త్ గా వెళ్ళి అదే టెక్నాలజీ పైన ఇంకా పర్ఫెక్ట్ గా వెళ్ళాలి అంటే యూ కెన్ ఆ ఒక పర్టిక్యులర్ టెక్నాలజీలో ప్రొడక్ట్ ని బై చేసి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్సెస్ చేసుకోవచ్చు.